ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనము గత బోధనకు కొనసాగింపుగా అబ్రహాము శత్రువులను జయించి తిరిగి వస్తున్నప్పుడు జరిగిన దానిని గురించి ఆదికాండము 14వ అధ్యాయము 17 నుండి ధ్యానించబోతున్నాము. విజయం పొందిన తర్వాత మానవుడు ఎలా ప్రవర్తించాలి, ఎవరిని గణపరచాలి అనే విషయాలను ఈ భాగం మనకు నేర్పిస్తుంది. అబ్రహాము యుద్ధంలో గెలిచి చెరలో ఉన్న లోతును ఆస్తిని తిరిగి తీసుకువచ్చాడు. ఈ సమయంలో అతనికి ఇద్దరు వ్యక్తులు ఎదురుపడ్డారు. ఒకరు సొదొమరాజు, మరొకరు మెల్కీసెదెకు. అబ్రహాము అద్భుతమైన విజయం పొందిన తర్వాత అతనిని ఎదుర్కోవడానికి మొదట సొదొమరాజు వచ్చాడు. సొదొమ పట్టణం ఘోరమైన పాపానికి, స్వార్థానికి మరియు దైవ వ్యతిరేకతకు చిహ్నం. అబ్రహాము విజయం పొందిన వెంటనే సొదొమరాజు ప్రత్యక్షం కావడం వెనుక ఒక లోతైన వ్యూహం ఉంది. సొదొమరాజు వచ్చి మనుషులను నాకు అప్పగించుము, ఆస్తిని నీవు ఉంచుకొనుము అని ప్రతిపాదించాడు. ఇది చూడటానికి చాలా ఉదారంగా అనిపించవచ్చు, కానీ ఇందులో ఒక పెద్ద ఉచ్చు ఉంది. లోకం ఎప్పుడు బలహీనులను పట్టించుకోదు, కానీ విజేతలను వెంబడిస్తుంది. అబ్రహాము నలుగురు రాజులను ఓడించి గొప్ప యుద్ధవీరుడిగా తిరిగి వస్తున్నప్పుడు ఆయన దగ్గర శక్తి ఉంది, అధికారం ఉంది. సొదొమరాజుకు అబ్రహాము భక్తి ముఖ్యం కాదు, అబ్రహాము సాధించిన విజయం ముఖ్యం. విజేతను తన పక్కన ఉంచుకుంటే లోకంలో తన ఉనికిని కాపాడుకోవచ్చని అతను భావిస్తున్నాడు. లోకం నేరుగా దేవుడిని వదిలేయమని చెప్పదు. అది అబ్రహాము దగ్గరకు వచ్చి, నువ్వు కష్టపడి గెలిచావు కదా, నీ ఆస్తిని నువ్వు ఉంచుకో అని ఒక హక్కుగా దాన్ని చూపిస్తుంది. ఇది ఒక బంగారం పంజరం వంటిది. ఒకసారి లోకం ఇచ్చే బహుమతులకు లేదా గుర్తింపునకు మనం అలవాటు పడితే మెల్లగా అదే మన ఆధ్యాత్మిక విలువలతో రాజీ పడటం మొదలు పెడతాము. సొదొమరాజు వ్యూహం కూడా అదే, అబ్రహామును తన రుణగ్రస్తుడిగా చేసుకోవడం. అబ్రహాము ఆ ఆస్తిని తీసుకొని ఉంటే కాలక్రమేణా ప్రజలు ఏమనేవారంటే, దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు సరే, కానీ సొదొమరాజు ఇచ్చిన ధనమే అతడిని ఎంతటి వాడిని చేసింది అని అనుకునేవారు. లోకం ఎప్పుడూ దేవునికి రావలసిన మహిమను తన వైపు తిప్పుకోవాలని చూస్తుంది. విజేతలను వశం చేసుకోవడం ద్వారా ఆ విజయం వెనుక ఉన్న దైవిక హస్తాన్ని లోకం మరుగున పరుస్తుంది. మనం ఏదైనా రంగంలో విజయం సాధించినప్పుడు లేదా ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు సొదొమరాజు లాంటి వారు మన జీవితాల్లోకి ప్రవేశిస్తారు. వారు రకరకాల రూపాల్లో రావచ్చు. అబ్రహాము ఆస్తిని తిరస్కరించాడు. ఆయన ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని ఎదుట తన చేతిని ఎత్తి ప్రమాణం చేసి, ఒక నూలు పోగునైనను చెప్పులు వారనైనను నీ ఆస్తిలో దేనిని తీసుకోను అని చెప్పాడు. అబ్రహాము ఆ ఆస్తిని తిరస్కరించడం ద్వారా ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాడు. నాకు దేవుడిచ్చే ఆశీర్వాదం చాలు, లోకము ఇచ్చే గుర్తింపు అక్కర్లేదు. విజయం సాధించినప్పుడు మనం ఎంత వినయంగా ఉంటామో లోకపు ఉచ్చుల నుండి అంత సురక్షితంగా ఉంటాము. ఈ వాక్యము మనకు ఒక హెచ్చరిక. మనం మన జీవితాల్లో విజయాలు సాధిస్తున్నప్పుడు లోకం మనల్ని తన వైపు తిప్పుకోవడానికి వివిధ రూపాల్లో, అంటే ధనం, పేరు, సౌకర్యాల రూపంలో వస్తుంది. వారు ఇచ్చే ఆస్తి మనల్ని దేవుని కృప నుండి దూరం చేసే ప్రమాదం ఉంది. అబ్రహాము వలె మనం కూడా లోకపు ఆశలను తిరస్కరించి దేవుని ఆశీర్వాదాలనే హత్తుకోవాలి. విజేతగా ఉండటం కంటే దేవుని దృష్టిలో నమ్మకమైన వానిగా ఉండటమే గొప్ప విజయం. లోకం మనల్ని వశం చేసుకోవాలని చూసినప్పుడు మనం దేవుని వశంలో ఉండటమే అసలైన రక్షణ. అబ్రహాము యుద్ధం గెలిచి తిరిగి వస్తున్నప్పుడు సొదొమరాజు కలిసిన అదే సమయంలో మరొక అద్భుతమైన వ్యక్తి ఆయనను ఎదుర్కోవడానికి వచ్చాడు. ఆయనే మెల్కీసెదెకు. మెల్కీసెదెకు అనే పేరుకు మెల్కీ అంటే రాజు, సెదెకు అంటే నీతి, అంటే ఈయన నీతికి రాజు. మెల్కీసెదెకు అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన వంశావళి గాని, పుట్టుక గాని, మరణం గాని ఎక్కడా వ్రాయబడలేదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయనను దేవుని కుమారునిగా పోలియున్నవాడు అని పిలిచారు. అబ్రహాము కాలంలో రాజులు వేరుగా, యాజకులు వేరుగా ఉండేవారు. కానీ మెల్కీసెదెకు మాత్రమే
ఒకే సమయంలో రాజుగాను మరియు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడిగాను ఉన్నాడు. యుద్ధం నుండి అలసిపోయి వస్తున్న అబ్రహాముకు మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకువచ్చాడు. దీనిని కేవలం శారీరక ఆహారంగా మాత్రమే చూడలేము. యుద్ధం వల్ల కలిగిన అలసటను పోగొట్టడానికి శక్తినిచ్చే ఆహారం. దేవుడు తన సేవకులను ఎప్పుడూ ఒట్టి చేతులతో వదిలిపెట్టడు. ఆయన వారిని బలపరుస్తాడు. మెల్కీసెదెకు అబ్రహాముకు వీటిని ఇవ్వడం ద్వారా రాబోయే క్రీస్తు బలియాగాన్ని మరియు ఆయనతో మనకున్న సహవాసాన్ని సూచిస్తున్నాడు. మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదిస్తూ దేవుని గురించి అద్భుతమైన పరిచయం చేశాడు. మెల్కీసెదెకు ఆయనను సర్వోన్నతుడు అని సంబోధిస్తున్నాడు. అంటే లోకంలోని మిగిలిన దేవతలందరికంటే, రాజులందరికంటే పైన ఉన్నవాడు అని అర్థం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అని మెల్కీసెదెకు అన్నాడు. దీని ద్వారా అబ్రహాముకు ఒక విషయం అర్థమైంది. ఈ విజయం అబ్రహాము సొంత బలం వల్ల రాలేదు. దేవుడే ఆ శత్రువులను అప్పగించాడు. మన జీవితంలో మనం సాధించే ప్రతి విజయం దేవుని కృప వల్లే సాధ్యమని ఇది మనకు గుర్తు చేస్తుంది. మెల్కీసెదెకు ఇచ్చిన ఆశీర్వాదానికి మరియు ఆత్మీయ ఆహారానికి బదులుగా అబ్రహాము తనకు కలిగిన వాటన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు. ధర్మశాస్త్రం రాకముందే అబ్రహాము దశమ భాగాన్ని ఇచ్చాడు. ఇది భయం వల్ల ఇచ్చింది కాదు, కృతజ్ఞతతో ఇచ్చింది. మెల్కీసెదెకు దేవుని ప్రతినిధి అని అబ్రహాము గుర్తించాడు. తన సంపద అంతా దేవునిదే అని ఒప్పుకోవడానికి ఈ దశమ భాగం ఒక గుర్తు. అబ్రహాము జీవితంలో సొదొమరాజు రాకముందే మెల్కీసెదెకు వచ్చి ఆయనను బలపరిచాడు. లోకం మనల్ని శోధించడానికి రాకముందే దేవుడు తన వాక్యం ద్వారా, ఆత్మీయ ఆహారం ద్వారా మనల్ని సిద్ధపరుస్తాడు. మనం సాధించిన విజయాలను చూసి గర్వపడకుండా సర్వోన్నతుడైన దేవునికే మహిమ చెల్లించాలి. అబ్రహాము వలె మనకు కలిగిన దానిలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన జీవితాల్లో కూడా మనం అనేక విజయాలు సాధిస్తూ ఉండవచ్చు. మన ఉద్యోగంలో ప్రమోషన్స్ రావచ్చు, వ్యాపారంలో లాభాలు కలగవచ్చు, లేదా దీర్ఘకాలంగా వేధిస్తున్న ఒక కుటుంబ సమస్య పరిష్కారం కావచ్చు. అటువంటప్పుడు మనం అబ్రహాము వలె ప్రవర్తించాలి. మీ కుటుంబంలో ఒక సమస్య తీరినప్పుడు ఆ విజయాన్ని మీ సామర్థ్యంగా భావించకుండా వెంటనే మోకరించి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి. మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట దేవుని నామానికి మహిమ తెచ్చేలా ఉండాలి. మన విజయాల వెనుక ఉన్న దేవుని హస్తాన్ని గుర్తించినప్పుడే ఆ విజయాలు శాశ్వతమైన ఆశీర్వాదాలుగా మారుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ఈరోజు మాకు అందించిన వాక్యం కొరకు వందనాలు. అబ్రహాము వలె మేము కూడా లోకపు ప్రలోభాలకు లొంగకుండా మీ మహిమ కొరకు జీవించే శక్తిని ఇవ్వండి. మాకు లభించే ప్రతి విజయము మీ కృప వల్లనే అని మేము గుర్తించే వినయమును దయచేయండి. ప్రార్థనా విన్నపములతో ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను తాకండి. అనారోగ్యంతో ఉన్నవారికి మీ గాయపడిన హస్తాలతో స్వస్థతనివ్వండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి మార్గాలను తెరవండి. కుటుంబాలలో ఉన్న కలహాలను తొలగించి శాంతిని నింపండి. ఒంటరిగా ఉన్నవారికి మీ తోడును అనుగ్రహించండి. మేము ఎల్లప్పుడూ నీ కృపలో వర్ధిల్లేలా సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.